ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్కి సంబంధించి స్పెషల్ వీడియో ఇది. వీడియో అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతికి వరాల జల్లు, 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, వేతన జీవులకు భారీ ఊరట. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. ఇక రెవెన్యూ వసూలు చూస్తే 34,20,409 కోట్లు. మూలధన వసూలు చూస్తే 16,44,936 కోట్లుగా ఈ బడ్జెట్ అయితే రూపొందించడం జరిగింది అంచనా వేసి. ఇక ఇటు రైతులకు కానీ, పట్టణ పేదలకి, గిగ్ వర్కర్లకి, మహిళలకి, ఇటు ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి చాలా భారీ ఎత్తునటువంటి వరాల జల్లు అయితే కురిపించినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రకటన, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుండి 5 లక్షలకు కూడా పెంచారు. ఇది అతి తక్కువ వడ్డీ, 4% వడ్డీకే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ఈ రైతులందరూ కూడా క్రాప్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇక ఉడాన్ పథకం ద్వారా 120 రూట్లలో సౌకర్యాలు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు కూడా ఇస్తారు. ఇక లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు అత్యధిక ప్రాధాన్యం కలిగించింది. ఆ దిశగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. రైతులు, వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఇక్కడ ట్యాక్స్ అయితే లేకుండా చేసింది. ఇక మధ్యతరగతి వారికి భారీ మినహాయింపు, స్మాల్ ట్యాక్స్ పేయర్స్కు నో టీడీఎస్. వచ్చే వారం సభ ముందుకు కొత్త ఆదాయ పన్ను చట్టం, అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం ఉంటుందని చెప్పేసి 65 ఏళ్ల చరిత్రలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మారుస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు చూస్తే 0 నుంచి 4 లక్షల వరకు 0 ట్యాక్స్ ఉంటుంది. ఇక 4 లక్షల నుంచి 8 లక్షల ఆదాయం వారికి 5% ఇన్కమ్ ట్యాక్స్, 8 నుంచి 12 లక్షల వారికి 10% ఇన్కమ్ ట్యాక్స్, 12 నుంచి 16 లక్షల వారికి 15% ఇన్కమ్ ట్యాక్స్, ఇక 16 నుంచి 20 లక్షల వారికి 20% ఇన్కమ్ ట్యాక్స్, 20 నుంచి 24 లక్షల వారికి 25% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇక 24 లక్షలు ఆ పైన ఆదాయం ఉన్నవారు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్లు తగ్గించడం పట్ల ఉద్యోగులందరూ, ట్యాక్స్ పేయర్ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పద్మశ్రీ చీరలో నిర్మలమ్మ, గతంలో బహుకరించిన అవార్డు గ్రహీత దులారీ దేవి ఈ చీరలో అయితే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఇక పలు ప్రాధాన్యత అంశాలైతే ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కింద దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ అభివృద్ధికి రులకు భారీ ఎత్తున రాయితీలు అయితే కల్పిస్తున్నారు. ఇక రక్షణ శాఖకు 4,91,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2,66,035 కోట్లు, హోంశాఖకు 2,33,028 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకి ఈ విధంగా భారీ ఎత్తున విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, ఐటీ, టెలికాం, విద్యుత్ శాఖ, వాణిజ్యం, పరిశ్రమలు, సామాజిక సంక్షేమం, మహిళా సంక్షేమానికి భారీ ఎత్తున నిధులైతే కేటాయించడం జరిగింది. ఇక చూస్తే ధరలు తగ్గేవి, పెరిగేవి. ఇక్కడ చూస్తే మొబైల్ ఫోన్లు ధరలు తగ్గేవి. ఫస్ట్ మొబైల్ ఫోన్లు ధర తగ్గుతాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాలు, ఈవీ వెహికల్స్, సముద్రపు ఉత్పత్తులు, ఫ్రోజన్ చేపలు, తర్వాత లెదర్ ఉత్పత్తులు, కోబాల్ట్ ఉత్పత్తులు, ఇక షిప్ల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, క్యారియర్ సంబంధించినటువంటి ఇవి 12 కీలకమైన ఖనిజాలు, ఓపెన్ సెల్, ఎల్సీడీ, ఎల్ఈడీలకు టీవీలు, భారతదేశంలో తయారైన దుస్తులకు ఇక్కడ ధరలు తగ్గుతుంది. తర్వాత పెరిగే చూస్తే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే, సిగరెట్లు, వీటికి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ప్రభుత్వ స్కూళ్ళకు కూడా బ్రాడ్బ్యాండ్ సేవలు, అంగన్వాడీలకు ఆధునిక హంగులు అని చెప్పారు. విద్యారంగంలో ఏ సేవలు వినియోగిస్తామని చెప్పారు. ఈ విధంగా పట్టణ పేదలకు కూడా యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి కూడా భారీ ఎత్తున పెంచారు. ఇది మధ్యతరగతి ప్రజలకి వరాల జల్లు అని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా పేదలకి, నిరుపేదలకి, మధ్యతరగతి వారికి, ఉన్నత అందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ బడ్జెట్లో అనేక పథకాలను ప్రవేశపెట్టి ఇక చిన్న చితక ఉద్యోగులకు సంబంధించి కానీ, అసలు ఇల్లు లేని, తినడానికి తిండి లేనటువంటి పేదలకు కూడా వారి యొక్క ఆర్థిక అభ్యున్నతికి కృషి చేసేలా ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.